నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మోహన్ బాబు పరార్ అనే న్యూస్ మళ్ళీ హల్చల్ చేస్తుంది సార్. అంటే దుబాయ్ వెళ్ళిపోయాడు అనే న్యూస్ వస్తుంది. నిన్న అసలు హైకోర్టులో ఏం జరిగింది? నిన్న హైకోర్టులో ముందస్తు బెయిల్ మీద విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ కావాలని మోహన్ బాబు అడిగాడు. యాక్చువల్గా ఇది నాన్ బెయిలబుల్ కేసు, హత్యాయత్నం 109 BNS భారతీయ న్యాయ సంహితలో 109 సెక్షన్ కింద పెట్టారు. హత్యాయత్నం అంటే ఆల్మోస్ట్ లైఫ్ కూడా పడే అవకాశం ఉంది. మినిమం 10 ఏళ్ళు నుంచి లైఫ్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఆయనకు నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి బెయిల్ రావడం కష్టం. బట్ ఈయన ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు. ముందస్తు బెయిల్కి సంబంధించి నిన్న విచారణ జరిగింది. దీనికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమని ఆర్గ్యూ చేశారంటే, ఒకటి ఆయన చాలా సీరియస్ నేరం చేశాడు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి, కెమెరా రికార్డ్ అయింది, ఆయన అటాక్ చేశాడు. ఆ అబ్బాయికి కూడా ఇక్కడ ఫ్రాక్చర్ 3 చోట్ల ఫ్రాక్చర్ ఇచ్చిన రాడ్ వేశారు, రంజిత్ అని TV9 విలేకరికి. అట్లాగే TV5 జర్నలిస్టుల మీద కూడా దాడి చేశాడు. ఆ రోజు కానీ ఆయన ఆపకపోయింటే ఆ అబ్బాయిని ప్రాణాపాయం కూడా వచ్చే విధంగా కొట్టుండేవాడు, ఎందుకంటే ఆయన అంత అగ్రెసివ్గా ఉన్నాడు అనే యాంగిల్లో చెప్పారు. కాబట్టి ఈయనకి బెయిల్ ఇవ్వద్దని. అట్లాగే ఈయన అసలు ఇక్కడ లేడు, దుబాయ్ పారిపోయాడు. ఆయన చాలా బలమైన వ్యక్తి, అంటే పొజిషన్ అదంతా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి బయట ఉంటే ఆయన సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది. ఆ నిందితులను ఆల్రెడీ కలిసి వచ్చాడు హాస్పిటల్లో. సో వాళ్ళని ప్రలోభ పెట్టచ్చు, లేకపోతే ఇది చేయొచ్చు, భయపెట్టచ్చు. కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వద్దండి, ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగానే ఆర్గ్యూ చేశారు. అట్లాగే మోహన్ బాబు తరపున రవిచంద్ర అని ఒక అడ్వకేట్, ఆయన ఏమన్నారంటే, ఆయన కొట్టాలని లేదు, వీళ్ళయి ఆయన ఇంట్లోకి వెళ్ళి రభస్ చేశారు. దీంట్లో ఆయన ఆవేశంలో తన మీద విలేకరులు వస్తున్నారా, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వస్తున్నారా, ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు విలేకరులు ఉండొచ్చు, విలేకరు రూపంలో ఉండే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి రకరకాల కొత్త వ్యక్తులు వస్తున్నారని ఆయన కంప్లైంట్ కూడా ఉన్నాడు. ఆ కంప్లైంట్లో కూడా కొత్త వ్యక్తులు అంతా నా ఇంట్లోకి వచ్చారని రాశారు ఆయన. అందువల్ల ఆ ఫియర్లో ఉన్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు వాళ్ళ ఇంట్లోకి చొరబడితే వాళ్ళు విలేకరుల అది కాదా అనేది ఆయనకి ఎలా తెలుస్తుంది? దీంట్లో నుంచి ఆయన తను తాను డిఫెన్స్ కోసం చేసిన పని తప్ప అదేమి హత్య చేయాలని ఆయనకేమి ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళు ఎవరూ తెలియదు ఆయనకి, వాళ్ళని హత్య చేయాల్సిన అవసరం ఆయనకే ఉంటుంది అన్న యాంగిల్ నుంచి వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. అట్లాగే ఆయన ఒకసారి విషయం అర్థమైనాక, ఆయనకి మనం కొట్టింది విలేకరు అని అర్థమైనాక ఆయన పబ్లిక్గా క్షమాపణ చెప్పడంతో పాటు హాస్పిటల్కి వెళ్ళి ఆ రంజిత్ని కలిశాడు. వాళ్ళ హాస్పిటల్లో ఖర్చులు కానీ మిగతా అంతా తాను చూసుకుంటాను, నాకు తమ్ముళ్ళు అంటోడు, నాకు ఆ రోజు ఏం జరిగిందో కూడా గుర్తులేదు, అలాగా అంటే ఒక ఆవేశం ఉంది, అంటే రకరకాల వ్యక్తులు ఇంట్లోకి వస్తున్నారు అన్న దాంతో చేసాను తప్ప నాకేమేమి, నేను ముందు నుంచి కూడా మీడియా అంటే రెస్పెక్ట్ ఉంది నాకు అని ఆయన ఆర్గ్యూ చేసినట్టుగా ఏం చేశాడు. అట్లాగే ఆయన దుబాయ్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో ఉన్నాడు. ఈజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్. ఆయనకి యూనివర్సిటీనే ఆయన పేరుతో ఉంది. ఒక యూనివర్సిటీకి ఆయన ఛాన్సలరు, మోహన్ బాబు యూనివర్సిటీకి ఈయనే ఛాన్సలరు. అట్లాగే ఆయన వెరీ నోన్ యాక్టరు. సో అలాంటి వ్యక్తి పారిపోయే ప్రసక్తి ఉండదు. సో కాబట్టి ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వండి అనేది ఈయన రవిచంద్ర ఆర్గ్యూ చేశాడు. బట్ ఇక్కడ ఒక పాయింట్ మీద జడ్జి కన్విన్స్ కాలేదు. అదేంటంటే, ఆయన పారిపోయాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్నాడు, ఈయనేమో డిఫెన్స్ అడ్వకేట్ ఏమో లేదు ఆయన ఎక్కడికి పారిపోలేదంటే, అప్పుడు ఎక్కడికి పారిపోలేదని అఫిడవిట్ మీద మీరు ఇవ్వండి అని కోర్టు అడిగింది. అఫిడవిట్లో మాట చెప్పడం కాకుండా, ఎందుకంటే ఆరోపిస్తున్నారు కాబట్టి అది ఇంపార్టెంట్. పారిపోయాడా లేదా అనే దాన్ని బట్టి కదా బెయిల్. పారిపోతే బెయిల్ ఇవ్వరు, పట్టుకురమ్మంటారు. ఇక్కడే ఉండి నేను లా అబైడింగ్ సిటిజన్ విచారణకి వెళ్తాను అనుకుంటే ఆ బెయిల్ ఇవ్వచ్చు. సో కాబట్టి విచారణకి కంపల్సరీ కావాలి, ఎందుకంటే ఈ కేసుని క్వాష్ పిటిషన్ అనేది సాధ్యం కాదు, కేసుని కొట్టడం సాధ్యం కాదు, విచారణని ఆపడం కూడా కోర్టు పరిధి కాదు. పోలీసులు ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు విచారణ జరపాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని మేము అడ్డుకోము. కాబట్టి బెయిల్ ఇవ్వాలంటే ఆయన ఇక్కడ ఉన్నాడా లేదా అనేది ముందు తేల్చండి, దానికి అఫిడవిట్ వేయండి అని మండేకి పోస్ట్ పోన్ చేశారు. సో మండే మోహన్ బాబు ఇక్కడే ఉన్న అఫిడవిట్ వేయాలంటే నిజంగా మోహన్ బాబు ఇక్కడ ఉంటేనే వేయాలి. కానీ పోలీసులు దానికి ఇంకొకటి కూడా అడిగారు డిఫెన్స్ అడ్వకేట్, అయితే మండే వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పండి, ఎందుకంటే మండే లోపలే వాళ్ళు అరెస్ట్ చేస్తే
వాళ్ళు మామూలుగానే లాస్ట్ టైం కూడా లాస్ట్ వీక్ 13వ తేదీ ఫ్రైడే అరెస్ట్ చేశారు. సో వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేస్తారు, ఫ్రైడే అరెస్ట్ చేస్తారనుకో, సాటర్డే సండే కోర్టులు ఉండదు, 2 రోజులు ఆయన మినిమం జైల్లో ఉంటారు. మండే మీరు బెయిల్ ఇచ్చి కూడా లాభం లేకుండా పోతుంది. ఇంకా ముందస్తు బెయిల్ అనేది కాన్సెప్ట్ కూడా ఉండదు. ఒకసారి అరెస్ట్ అయిపోతే రెగ్యులర్ బెయిల్ అది కూడా కింది కోర్టులు వేసుకోవాలి, నాంపల్లి క్రిమినల్ కోర్టులో. సో అక్కడ బెయిల్ కూడా రాకపోవచ్చు, ఇది వాళ్ళ భయం. సో అందుకని ఏమైంది, కానీ కోర్టు ఏం చేసింది, నేనేమోనని చెప్పింది, అలాగే అరెస్టును ఆపనని చెప్పింది. ఇక్కడ ఇప్పుడు మోహన్ బాబుకి తలనొప్పిగా మారింది. మోహన్ బాబుని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చాలా ఫైర్ మీద ఉన్నాడు. సో ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ చేశాడు, ఇప్పుడు కేటీఆర్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మోహన్ బాబుని కూడా రేవంత్ రెడ్డి వదిలే ప్రసక్తి కనబడలేదు. సో అందుకని మోహన్ బాబుకి ఉన్న 2 మార్గాలు ఉన్నాయి మోహన్ బాబుకి. ఒకటి, ఈ లోపల నేను నిన్న కూడా చెప్పా అల్లు అర్జున్ విషయంలో, బ్యాక్ డోర్ పాలసీ. బ్యాక్ డోర్లో ఎవరినో తనకి, ఎందుకంటే అందరూ తెలుసు మోహన్ బాబుకి, చంద్రబాబు తెలుసు, మోడీ తెలుసు, చాలామంది సీఎంలు పిఎం దాకా అందరూ తెలుసు. అట్లాగే కాంగ్రెస్లో కూడా ఆయనకి పెద్ద సర్కిల్ ఉంది. అలాగే ఆయన పట్టుకొని వాళ్ళు ఎవరినో రేవంత్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అరెస్టు కానికుండా చూసుకొని బెయిల్ వచ్చి చేయడం అనేది ఆయనకు అదొక పని ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఎవరైనా పవర్ ఉండే, మనమైనా మన మీద ఏదో ఎవరో కేసు పెడితే మనకు తెలిసిన వాళ్ళు ఎవరినో పట్టుకొని ట్రై చేస్తాం కదా, ఎవ్రీబడి డస్ దట్. సో ఆయన అది చేస్తాడు. అయితే అది సాధ్యమా కాదో తెలియదు మనకి. రేవంత్ రెడ్డి ఏ ప్రజలకు కూడా సరెండర్ కాకుండా ఉన్నాడు చాలా విషయాల్లో. సో అంత స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన. అంటే కొన్ని విషయాల్లో నేను ఎంత స్ట్రాంగ్ అనేది నిరూపించదలుచుకున్నాడు ఆయన. అంటే కొన్ని చేయాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఏదో అనుకున్నాడు. అది మంచి చెడ్డ అనేది పక్కన పెడదాం. ఆయన అవన్నీ ఆలోచించుకొని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆయన ఏమో ఇంపల్సివ్గా కాదు. రాజకీయాల్లో ఆ స్థాయికి పోయిన వాళ్ళు ఎవరు ఇంపల్సివ్గా ఉండరు, అన్నీ ముందు వెనక ఆలోచిస్తారు, వాళ్ళకి టీం ఉంటుంది. అవన్నీ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఒక 10 ఎత్తులు ముందుగా ఆలోచించుకొని దానికి ప్రిపేర్ అయ్యి, ఏంటంటే మీరు లెఫ్ట్కి వెళ్ళినా నష్టం ఉండొచ్చు, రైట్కి వెళ్ళినా నష్టం ఉండొచ్చు, ఎటు వెళ్తే ఎంత నష్టం అవన్నీ బ్యారేజ్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి కూడా, ఆయన ఏమి రాజకీయాల్లో కొత్తగా రాలేదు, 20 ఏళ్ళుగా ఆయన పైగా ప్రతిపక్షంలో ఉన్నా అంటే ఎన్ని ఆటుపోట్లు తినుంటాడు. అవన్నీ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డికి కూడా ఒక ఐడియా ఉంటుంది, తను మోహన్ బాబుని అరెస్ట్ చేయిస్తే ఎలా ఉంటుంది అని. కాబట్టి ఆయన కొన్నిసార్లు ఏంటంటే అన్థింకబుల్ చేస్తుంటారు కొంతమంది. జగన్ కూడా ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది అన్థింకబుల్ యాక్ట్. రాజకీయాల్లో ఒక్కొక్కసారి అన్థింకబుల్ చేయడం వల్ల మనకి రిజల్ట్ ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అన్న వస్తుంది, ఎక్స్ట్రీమ్ నెగిటివ్గా కూడా వస్తుంది. అలాంటిది జగన్ చేశాడు, అందరూ కొంతమంది చేస్తుంటారు రాజకీయ నాయకులు. అలాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లాంటి అన్థింకబుల్ యాక్ట్ కొన్ని చేస్తున్నాడు. సో అదొకటి మోహన్ బాబుకి. రెండవది, ఎస్కేప్ అవ్వాలి. మండే వరకు కనబడకుండా ఉంటే, పోలీసులకు దొరకకుండా ఉంటే, మండే ఒకవేళ బెయిల్ వస్తే మంచిది, బెయిల్ రాకపోతే అప్పుడు సరెండర్ అవుదాం, మండే సరెండర్ అవుదాం. బెయిల్ రాలేదనుకో, లేదా సుప్రీంకోర్టులో కూడా ట్రై చేసుకోవచ్చు. కాబట్టి ముందు ఎస్కేప్ అయితే ఈ 2 రోజులు సేవ్ చేసుకుంటే మళ్ళీ చూద్దాం అన్నది ఉంటుంది. అందుకని మోహన్ బాబు తిరుపతికి వెళ్ళి అక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళాడని ఒక వార్త వస్తుంది. ఇంకొక వార్త, ఆల్రెడీ దుబాయ్లో వీళ్ళ ఫ్యామిలీ, విష్ణు ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడ ఒక సర్కిల్ ఆల్రెడీ విష్ణుకు ఉంది కాబట్టి అక్కడికి జంప్ అయ్యాడని ఒక వార్త వస్తుంది. ఏదేమైనా మండే వరకు ఇప్పుడు మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారా లేదనేది మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కూడా వెతుకుతున్నారు సీరియస్గానే. అంటే రేవంత్ రెడ్డి అయితే బెండ్ కావట్లేదు, ఖచ్చితంగా మండే లోపల ఈరోజు మ్యాక్సిమం అరెస్ట్, అతన్ని బెంగళూరులో ఉన్నాడా ఎక్కడ ఉన్నా, అంటే దేశం వదిలితే కొద్దిగా ఇబ్బంది, కానీ దేశంలో ఎక్కడున్నా పట్టుకోవడం పెద్ద ఇబ్బంది కాదు ఇవాళ ఉన్న టెక్నాలజీకి.